ఈస్టర్ పండుగ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, శుభాభివందనాలు ప్రభు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. మన ప్రభు మరణాన్ని ఆయన గెలిచి తిరిగి లేచిన వాడు. కాబట్టి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం, సండే స్కూల్ పాట. అలైవ్ 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 ఫర్ ఎవర్ మోర్, మై జీసస్ ఈస్ అలైవ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్, అలైవ్ అలైవ్ ఐ లైవ్ ఫర్ ఎవర్ మోర్, మై జీసస్ ఈస్ అలైవ్ అలైవ్. ఎంతమందికి వస్తుంది పాట? ఎవరికి రా? నన్ను ఒక్కనే తీర్పిచ్చేసా. సరే, ఏదేమైనప్పటికీ పాట. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. My Jesus is alive. Hallelujah. కాబట్టి మన ప్రభు సజీవుడు కనుక ఆయనను బట్టి కూడా మనము సజీవులమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యాజ్ ఐ లివ్ యూ మే ఆల్సో లివ్ అని ప్రభు చెప్పి ఉన్నాడు. నేను ఎట్టి రీతిగా అయితే బ్రతికి ఉన్నానో, తిరిగి లేచినానో, అటు రీతిగానే కూడా మీరు నాలో జీవిస్తే కనుక మీరు కూడా పునరుద్ధారణ శక్తితో మీరు నింపబడతారు అని దేవుడు ఎంతగానో ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఎంతమందికి యేసయ్య తెలుసు? అన్నింటి వెరైటీ వెరైటీ ప్రశ్న అడుగుతున్నాడు అనుకుంటున్నారా? అందరికీ యేసయ్య తెలుసు. కానీ ప్రశ్న ఏంటి తెలుసా? యేసయ్య అందరికీ తెలుసు, కానీ పునరుద్ధానుడైన యేసయ్య ఎంతమంది కలుసుకున్నారు? ఎక్కడ దొరుకుతారా? చెప్పాలి వాక్య ప్రకారం. ఎంఐ మార్గంలో దొరుకుతాడా? ఎంఐ మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు వారితోనే ఉన్నాడు, కానీ వాళ్ళు గుర్తించలేని వారుగా వాళ్ళు ఉంటున్నారు ప్రభు. మన జీవితాలు కూడా అంతే. రక్షణ పొందుకున్నాము, మందిరానికి చేర్చబడ్డాము, యేసయ్య నిజమైన దేవుడు లోకమందరికీ తెలుసు. కానీ వ్యక్తిగతంగా పునరుద్ధారణ శక్తితో నింపబడి ఆయన తిరిగి లేచినాక ఎంతమంది మనము ఆయనని కలుసుకున్నాం? ప్రభువుని కలుసుకునే వారుగా మనము ఉండాలి. పునరుద్ధారణ శక్తి అనగా దేవుని యొక్క ఆత్మతోనే మనం నింపబడాలి. కాబట్టి కొన్ని విషయాల మీద నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏంటి అంటే, హీఈస్ ద రిజన్ లార్డ్. ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన తిరిగి లేచిన గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు కనుక హీఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి మూలాధారణం ఆయననే. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 ప్రకారం చూసుకున్నట్లయితే, విశ్వాసానికి కర్తలని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు మేము ముందున్న పరుగుని మీరు దూరం పంపించాడు. కాబట్టి హీఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. కాబట్టి విశ్వాసానికి మూలంగా ఆయన ఉంటుండగా ఆయన మీద మనము సంపూర్ణమైన విశ్వాసం నిలిపేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వాక్యాల్లో చూడండి. 1 Corinthians 15:3-4. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమందు లేపబడెను. ఆయన చాలండి.
కాబట్టి ద రిజర్వేషన్ ఈస్ ద కోర్ ఆఫ్ ద గాస్పుల్ మెసేజ్. కాబట్టి ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఇక్కడి నుంచి గాస్పుల్ ఆఫ్ గ్రేస్, కృప గురించి, దేవుని యొక్క కృప గురించి వెల్లడపరచబడుతుంది. ఆనాడు ప్రభు ఎప్పుడైతే ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించాడో, సమాధి చేయబడ్డాడో, ఆయన పాతాళంలోకి దిగి వెళ్ళాడో, మళ్ళా 3వ దినం ఎట్టి రీతిగా అయితే తిరిగి లేచాడో, ఫ్రమ్ దట్ మూమెంట్ ద గాస్పుల్ ఆఫ్ గ్రేస్, దేవుని యొక్క కృప గురించి వెల్లడపరచబడుతుంది వాక్యము ద్వారా. కాబట్టి కృపలో మనము కాపాడబడుతున్నాం. కృప చేతనే, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడుతున్నారు. కాబట్టి యేసయ్య మీద సంపూర్ణ విశ్వాసం మనకు కావాలి. అందుకని అంటున్నా కదా, హీఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి మూల ఆధారము ఆయననే. కాబట్టి ఆయన మీద నీ విశ్వాసం ఎట్టి రీతిగా ఉంటున్నది, ఎట్టి విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావు, ఆయన దృష్టిలో నువ్వు ఎట్టి విశ్వాసిగా నువ్వు జీవించగలుగుతున్నావు. నీ విశ్వాసం ఎట్లున్నది? ప్రభు ఆనాడు శిష్యులను అడిగినట్టే ఈనాడు నిన్న నన్ను అడుగుతున్నాడు, అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం? నేను మీ కొరకు మరణించి పునరుద్ధారణ తిరిగి లేచాను కదా, నా ఆత్మని మీ కొరకు పంపించుకున్నాను కదా, అయినప్పటికీ కూడా అల్ప విశ్వాసుల వలె నా నామంలో మీరు కూడుకొని నన్ను స్తుతిస్తున్నారే, ఏమైంది మీ విశ్వాసం? పేతురు లాంటి విశ్వాసం మనది కూడా. నేను చూస్తే గానీ నమ్మను, తోమ వలె, నేను చూస్తే గానీ నమ్మను. కానీ ప్రభు చక్కటి మాట అంటాడు, చూసి నమ్మిన వారు కన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులు. వీఆర్ ఇన్ ద సెకండ్ కేటగిరీ అండ్ వీఆర్ బ్లెస్డ్ బై హిస్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానము ద్వారా దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాక మనల్ని దీవించి ఉన్నాడు. కాబట్టి హీస్ అవర్ ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. మనము మన విశ్వాసంలో దినదినము మన విశ్వాసాన్ని మనము అభివృద్ధి పరుచుకునే వారుగా ఉండాలా, లేకపోతే దేవుణ్ణి పెంపొందించమని దేవుణ్ణి వేడుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఇట్ ఎంపవర్స్ ఫెయిత్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. అది నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. అంత మాత్రమే కాక ఆ పునరుద్ధానం శక్తి నీ జీవితంలో ఒక మార్పుని కలుగజేస్తుంది. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, జీవితాలు మారాలి. చాలా మంది అన్యులు ప్రభుని తెలుసుకొని ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో చూసుకుంటే సౌల్ని యేసు ప్రభు వారు ఎన్కౌంటర్ అయినప్పుడు జీవితం మార్చబడ్డది, పౌలుగా మార్చబడ్డాడు, సంఘాలు స్థాపించగలుగుతాడు. ఈరోజు మన జీవితాలు మారలేదు అంటే మనకి ఇంకా పునరుద్ధారణుడైన యేసయ్యతో ఎన్కౌంటర్ లేదు. యేసయ్య తెలుసు మనకి, ఎక్కడ కల్వరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు, అక్కడే సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసుని మనము ఎప్పుడైతే కలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవితాలు మార్పు చెందుతాయి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే, అపోస్తులు యేసుప్రభు వారు చనిపోయినాక యేసుప్రభు వారి మాట ప్రకారం మేడగదిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఆ మేడగదిలో కూడుకొని కనిపెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ దినము రానే వచ్చిందో ఆ పరిశుద్ధాత్మని పొందుకున్నారో ద ఫియర్ఫుల్ డిసైపుల్స్ బికేమ్ ద ఫైర్ఫుల్ డిసైపుల్స్. ట్రాన్స్ఫర్మేషన్. అట్లా నీకు ప్రభుత్వ ఎన్కౌంటర్ ఉన్నదా? మందిరానికి అయితే సంవత్సరాలు వస్తున్నావు, సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, సంవత్సరాలు దొడ్డ కొద్ది కష్టాలు అట్లనే మనతో వస్తున్నాయి, అటు రీతిగా శాపం మనం వెంటాడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ప్రభుని మనము ఎన్కౌంటర్ అవ్వలేదు. అడుగు ప్రభుని, ప్రభా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, చనిపోయినావు, సమాధి చేయబడ్డావు, నా కొరకు నరకముని నువ్వు అనుభవించి పాతాళంలోనికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఆత్మలకు నువ్వు సువార్త ప్రకటించి మళ్ళా తిరిగి పునరుద్ధారణుడై తిరిగి లేచావు. నన్ను దర్శించేవారు ఆ జీవితంలో నాకు ఒక మార్పు కలుగుజేయి ప్రభు అని దేవుడిని మనము యథార్థ హృదయంతో మనం కలుసుకోగలిగితే కనుక, చేరుకోగలిగితే కనుక దేవుడు తప్పక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జీవితంలో అనుగ్రహిస్తాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి నువ్వు పొందుకుంటే యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. అడగాలి దేవుని దగ్గరికి అవసరాలు తీర్చుకోనికి రావద్దు.
బ్రతుకు మార్చుకోవడానికి రా ప్రభు దగ్గర. బ్రతుకు మార్చమని అడుగు ప్రభుని. అంతేగాని ప్రభు నాకు వివాహం జరిగించు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు ఒక గృహం ఇవ్వు అని ఇవ్వడానికి కాదు. యేసు ప్రభు వారు అన్నారు కదా సువార్తలో, మొట్టమొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, దాని తర్వాత సమస్తం నేను మీకు ఇస్తాను. ఎందుకంటే అన్నీ అయినవే. ఈరోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో ఇవన్నీ అయినవే. అదే ప్రభు మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటాడు, నీకు ఇవ్వనీకి ఆయనకి చేతగాక కాదు, నీకు కావాల్సిందని ఇవ్వగలుగుతాడు. కానీ ఫస్ట్ దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నా సార్, నీ బ్రతుకు నువ్వు మార్చుకుంటావా? నీ బ్రతుకు మారితే సమృద్ధి ఉంటుంది నీకు. నీ బ్రతుకు మారకపోతే కనుక శాపం 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 వెంటాడుతూనే ఉంటుంది. అందుకని అడుగుతున్నా, పునరుద్ధానుడైన యేసయ్యని కలుసుకున్నావా? నువ్వు ఎన్కౌంటర్ అయినావా ఎప్పుడన్నా ఒక్కసారన్నా? అటు ఎక్స్పీరియన్స్ నీకు ఉంటున్నదా? అటు రీతిగా నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతే కనుక నువ్వు ప్రభుని వెంబడించేవాడుగా ఉంటావు. ఈరోజు ప్రభుని స్తుతించేవారుగా మనం ఉంటున్నాము, ప్రభుని వెంబడిస్తున్నామని చెప్తున్నాం. కానీ ప్రార్థన కూటము ముగింపబడగానే మనం లోకంలోకి వెళ్ళిపోతున్నాం. అదే ప్రభుతో ఎన్కౌంటర్ అయితే నువ్వు ప్రభు కొరకు ఎక్కడున్న లోకంలో ఉన్నవాడు ప్రభుని వెంబడించేవాడుగా, ఇతరులకు ఒక మాదిరికరంగా ఇతరులని ప్రభులోనికి నడిపించేవాడుగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనకు ఒక డివైన్ ఎన్కౌంటర్ కావాలి. దైవిక ఏమంటారు దర్శనము దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, దేవుని అడగాలి. ఎందుకంటే ప్రభు అంట సమాజం నుంచి తిరిగి లేచినాక ఎంఐ మార్గంలో ఇద్దరిని కలుసుకున్నాడంట. అటు రీతిగానే అక్కడ ఉంటున్న స్త్రీలని కలుసుకున్నాడంట. అటు రీతిగా ఒక 5,000 మందికి ఒకటిసారి ఆయన వాళ్ళని కలుసుకున్నాడు. నా ప్రశ్న ఒకటే, అంతమందిని కలిసిన దేవుడు నేను కలవడా? కలుస్తాడు. ఆశ ఉందా నీలో? నాకు ఆశ ఉంది అన్న అడిగిండు కాబట్టి ఆశ ఉందని చెప్పద్దు. ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీకు లోపల ఒక ఆశ ఉంటే నీ ఆశయాన్ని తీర్చే దేవుడే పునరుద్ధానుడైన యేసు. ప్రతి ఒక్క అవసరతని, ప్రతి ఒక్క ఆశని తీర్చేవాడే. మనలో ఆశ ఉందా అని చూస్తున్నాడు. నువ్వు ఈరోజు నీలో ఉన్న ఆసక్తిని నువ్వు కనపరచగలుగుతున్న ప్రభావాన్ని నిన్ను చూడాలి, నిన్ను కలుసుకోవాలి, నా జీవితంలో ఒక మార్పు కావాలి. ఆ మార్పు నువ్వు నాకు అనుగ్రహిస్తావు కనుక నేను నీ సన్నిధిలో వేచుకుని నేను నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని మనం కానీ దేవుని దగ్గరికి రాగలితే అటు హృదయాన్ని మనం ఆయన సన్నిధిలో మనం ప్రదర్శించగలితే గాడ్ ఈస్ లుకింగ్ అట్ అవర్ హార్ట్స్ టుడే. హృదయ అంతరంగాల్లో ఏమి ఉందో దేవుడు చూస్తున్నాడు. ఆయన కొరకు దాహం ఉన్నదా? ఆయన కొరకు దప్పిక ఉన్నదా? నీకు నా ప్రభుని నేను చూడాలి, నా ప్రభుని నేను చూసి నా జీవితం మార్చుకోవాలా, నా ప్రభు కొరకు నా జీవితాన్ని నేను సమర్పించుకోవాలా, నా ప్రభు కొరకు నేను జీవించాలా, ప్రభు ఏ పునరుద్ధాన శక్తి అయితే ఇవ్వబోతున్నాడో ఆ పునరుద్ధాన శక్తి నేను కూడా పొందుకోవాలని ఆశ నీకుంటున్నదా? ఏ ఆశలన్నీ మనకు ఉండవు, లోకపరమైన ఆశలన్నీ ఉంటాయి మనకి. మరి ప్రభు ఎట్టి రీతిగా నిన్ను ఆయన శక్తితో నింపగలదు. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు అంట మనల్ని మనం ఖాళీ చేసుకొని రావాలంట. ఎంప్టీ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ సో దట్ యూ కెన్ ఫిల్ యూ అప్. నువ్వు ఖాళీ చేసుకొని నీ తలంపులు, నీ కోరికలు, నీ లోపల దాగి ఉన్న పాపాలు ఇవన్నింటినీ నువ్వు తొలగించుకొని ఖాళీ హృదయంతో నువ్వు ఆయన దగ్గరికి రాగలితే, ప్రభువా ఏమి లేనయ్యా, నేను పుట్టివాడిగా మిగిలిపోయాను, నాకు ఏమి వద్దు, నాకు నువ్వు కావాలి అని నువ్వు ప్రభు దగ్గర రాగలితే కనుక ఆయన పునరుద్ధాన శక్తితోని తన ఆత్మతోని నిన్ను ఆయన నింపుతాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి విశ్వాసముతోని దేవుని దగ్గరికి మనము వచ్చే వారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5 నుంచి 10 వాక్యాలు చూడండి. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500లకు ఎక్కువైన సహోదరులకు కనబడెను. ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడును. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అని అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే
అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయే. అబ్బా, ఇంకా చక్కటి మాట చూడండి. అసలు యోగ్యుడిని కాదు నేను అంటున్నాడు, కానీ ఈరోజు సేవకుల్ని చూస్తే మేము అపోస్తులకు అని పిలువబడుతున్నాం. అపోస్తులు అని పెట్టేసుకుంటున్నారు ముంగడ. అదొక డాక్టర్ లాగా అయిపోయింది వాళ్ళకి. డాక్టర్ ఎట్లా పెట్టుకుంటాడు అట్లా డిఆర్ అని, అట్లా వీళ్ళు కూడా అపోస్తులు అని పెట్టుకుంటారు. కానీ అపోస్తులలో పౌలు జీవితము చెప్తున్నాడు, నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నా గొప్పతనం ఏం కాదు, కానీ నాతో ఉన్న దేవుడే, ఆయన కృపనే. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయనని బట్టి మనం బ్రతికి ఉన్నామని గుర్తించాలి. బ్రతికి ఉన్న మనము దేని కొరకు బ్రతకాలి అంటే, నీ కొరకు మరణించి పునరుద్ధారణై తిరిగి లేచిన ప్రభు కొరకు బ్రతికించాలి. అంతేగాని నీ కొరకు బ్రతకనిది కాదు. ఆయన మరణము పొందింది, మళ్ళీ పునరుద్ధారణై తిరిగి లేచింది. ఎందుకు తెలుసా? నువ్వు కూడా అపోస్తుల వలె ప్రతిదినము నీ సిల్వర్ ఎత్తుకొని ప్రభు మార్గంలో నువ్వు నడుచుకుంటావని, అనేకులకి రక్షణ సువార్తని నువ్వు అందింపజేస్తావని అని నువ్వు ఏర్పరచుకున్నావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము అటు మార్పు నాకు కలుగు చేయి ప్రభా, నేను కూడా ఈ రాజ్య విస్తరణ కొరకు నాకు ఇచ్చిన ఈ జీవితంలో నేను కూడా వాడబడాలి ప్రభా. అట్లీస్ట్ కొంతమందినైనా నీ వద్దకు నడిపించాను. మన పని మాత్రం ఒకటే, మనుషులను మార్చలేము, కానీ మన ఒక చేతనైతుంది. ఏంటి తెలుసా? ప్రభు దగ్గరికి నడిపించడం. ప్రభు దగ్గరికి నడిపించిన ప్రతి ఒక్కరి గురించి నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు వాళ్ళని మారుస్తుంది. మనం ఎవరిని మార్చలేము, మనం అసలుకే మారము. ఇది మన స్వభావం. ఎందుకంటే పాపం ఉంటున్నాం మనలో. పౌలు కూడా అంటూ ఉంటాడు, నేను ఏదో మంచి చేయాలనుకుంటున్నా కానీ నేను చెయ్యలేకపోతున్నాను, ఎందుకంటే నాలో నివసించి ఉన్న పాపము నన్ను చెయ్యనిస్తలేదు అంటున్నాడు. మరి పాపము లోపలుచుకొని ప్రభు పని చేయాలంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు పౌలు. నేను ఈరోజు ఏమై ఉన్నాను అది నేను నా గొప్ప ఏం కాదు, కేవలం ప్రభు యొక్క కృప. ఏనాడైతే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళని క్షమించు అన్నాడో, ఆ నిమిషం దగ్గర నుంచి నేటి వరకు కూడా ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ బీయింగ్ poured out on mankind. ప్రతి ఒక్కరి పట్ల దేవుని కృప అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే యేసయ్య తెలుసు మనం ఏం చేస్తున్నామో తెలియజేస్తున్నాం. We are not able to recognize the sin in which we are living. అందుకనే దేవుడు మనం నశించిపోకుండా ఉండడానికి ఆయన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు, పునరుద్ధారణలో తిరిగి తెచ్చినాడు. నేటికి కూడా బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే కనుక ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ విజ్ఞాపన చేసేవారు ఉన్నారు కనుక ఇక్కడ కృప విస్తరింపబడుతుంది. మనలో ఏ మనిషి లేదు. పౌలే అంటున్నాడు, పరిశుద్ధుడైన పౌలు అని పిలువబడి ఆయననే అంటున్నాడు, ఇది నేను నా వల్ల నా గొప్పతనం ఏం కాదు, కానీ నా తను దేవుని కృపనే. అట్టి రీతిగా పౌలు 3 సార్లు దేవుని దగ్గర ప్రార్థిస్తుంటాడు. ఆయనలో పెట్టిన ఆ ముళ్ళుని బట్టి. ఆ ముళ్ళు ఎంతో తెలుసుకున్నారు అసలు. ఈస్నోఫిలియా అంటారు దాన్ని మెడికల్ సైన్సెస్ లో చూస్తే. భయంకరమైన తలనొప్పి వచ్చేస్తుంది, మనిషిని తట్టుకోలేడు. తల తీసుకెళ్ళి ఏ రాయి కిందనో ఏ పటాలు కిందనో రైలు కిందనో పెట్టాలంత భయంకరమైన నొప్పి. ఇంటర్నల్ బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిపోతుంటే ఎట్లాంటి సివియర్ పెయిన్ లోపల ఇంటీరియర్ లో వస్తుందో అటువంటి పెయిన్ ఉండేదంట ఆయనకి. ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒకటే చెప్పాడు, నా కృప నీకు చాలు. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే మనలో ఏ మంచి లేదు. ఆయన మంచివాడు కనుకనే నీ కొరకు ప్రాణం పెట్టాడు, పునరుద్ధారణై తిరిగి లేచాడు. అంత మాత్రమే కాక తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ నేను నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కృపని విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి మనని బట్టి మనం అతిశయించద్దు, ప్రభుని బట్టి మనం అతిశయించే వాళ్ళం ఉండదు. నేను దేన్ని బట్టి అతిశయించాను కానీ నేను కేవలం సిల్వర్ బట్టి అతిశయిస్తున్నా అంటాడు.
ఎట్టి రీతిగా మనం ప్రభుని బట్టి అతిశయిస్తామంటే నీకు ఆయనతో కొన్ని అనుభవాలు కావాలి. మందిరానికి వస్తే సరిపోదు, వ్యక్తిగతంగా ప్రభుత్వ అనుభవం నీకు కావాలి. యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ జీసస్ ద రిజన్ లార్డ్. నీ కొలకే సమాధిలో లేడు, తిరిగి లేచాడు. నేను ఈ లోకాన్ని ఎట్టి రీతిగా జయించాను, మీరు కూడా నన్ను కలిగి ఉంది, మీరు జయించండి అని చెప్పడానికి. లోకంలో ఉంటున్న మరణ భయము, పాపము నుంచి విడుదల కలుగు చేయడానికి, గొప్ప విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన తిరిగి లేచాడు. ఆయన వాటి అన్నిటి మీద గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ఆ విజయం మనం కూడా పొందుకోవాలి అంటే ప్రభుతో ఎన్కౌంటర్ కావాలి మనకి. ప్రభుని నువ్వు ముఖాముఖిగా నువ్వు కలుసుకున్నప్పుడే నీకు పాపం నుంచి విడుదల దొరుకుతుంది, శాపం నుంచి విడుదల దొరుకుతుంది. అంత మాత్రమే కాక మరణ భయము నుంచి విడుదల దొరుకుతుంది. మరణం అంటే అందరికీ భయమే కదా. ఇంకొద్దిసేపట్లో నువ్వు చనిపోతావు అంటే నువ్వేం చేయక ఆటోమేటిక్ ఫియర్ అనేది లోపల స్టార్ట్ అవుతుంది. కానీ నువ్వు ప్రభుని కలుసుకుంటే కనుక నీ ఫియర్ ఫైర్ లాగా మారిపోతుంది. సంతోషంలో ప్రభు రాజ్యంలోనికి చేరడానికి సిద్ధపడిపోతాం. కాబట్టి దేవుని ఎన్కౌంటర్ అయ్యేవారుగా మనము ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఇట్ ఎంపవర్స్ ఫెయిత్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ లైఫ్స్. దేవుని వాక్యము చదవాలి, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలా. ప్రభు నిన్ను దర్శిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ విశ్వాసాన్ని పెంపొందిస్తాను అని తెలియజేస్తాడు. అంటే ఎందుకని అదే అధ్యాయంలో 15వ అధ్యాయము 20 నుంచి 22 వాక్యాలు చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మనుషుల ద్వారానే పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయనతో కూడా వాళ్ళు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తించాం ఏంటి అంటే ఇట్ గ్యారంటీస్ అవర్ ఫ్యూచర్ రిజరక్షన్. ఎందుకంటే మనం ఇద్దరం ఒకరు చచ్చిపోతాం, అవునా? నేను సావాను అని చెప్పేటప్పుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు సావాను అని చెప్పినా కూడా అది నిన్ను విడిచిపెట్టదు. కానీ మనకొక నిరీక్షణ ఉన్నది, మనకొక విశ్వాసం ఉన్నది. ఏంటి అంటే నేను చనిపోయినా తిరిగి లేస్తాను. శుభప్రదమైన నిరీక్షణ దీన్ని అంటారు. అందుకనే భక్తులు అంటూ ఉంటాడు కదా పత్రికల్లో, ఇతరుల వరే మీరు దుఃఖించద్దు, మీరు శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారై ఉంటున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడు బాధ, దుఃఖము, వేదన ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్యలో నడిపింపబడుతున్న మనం గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో వీటిలన్నింటినీ ఎదుర్చుకుంటూ మనం ముందుకు కొనసాగింపబడాలి. అప్పుడు ప్రభు ఆయన తిరిగి వచ్చేంత వరకు నువ్వు కానీ బ్రతికి ఉంటే నువ్వు ఎత్తబడి సంఘంలో ఉంటావు. కానీ ముందే నువ్వు నిర్ధరించుకుంటే కనుక నువ్వు క్రీస్తులో నిర్ధరించినందుకు ఆయన నిన్ను ఆయనతో కూడా ఆయన బ్రతికిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనందరికి ఒక గ్యారంటీ ఇచ్చి ఉన్నాడు. ఇట్ గ్యారంటీస్ అవర్ ఫ్యూచర్ రిజరక్షన్. బికాస్ హీ లివ్స్ వీ షల్ ఆల్సో లివ్. ఆయన జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవించేవారు. పత్రికల్లో పౌలు అంటూ ఉంటాడు, మాట దశలో రాసిన పత్రికలు అంటాడు కదా, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట రేపబడతారు, దాని తర్వాత బ్రతికి ఉన్న మీరు అని మధ్యాకాశంలో కలుసుకుంటారు. క్రీస్తులో చనిపోతేనే మనం తిరిగి బ్రతుకుతాం. ఈ లోకంలో చనిపోతే నీ సమాధికి ఏమంటారు, అది ఓపెన్ చేయబడదు.
సమాధి అయితే చేస్తాం, కానీ వాక్య ప్రకారం విశ్వాసం ఏం చెప్తుంది తెలుసా? నీ సమాధి తెరవబడుతుంది. మరి అటు విశ్వాసం నీకు వస్తున్నదా? అటు రీతిగా క్రీస్తులో నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన అనుగ్రహించిన ఆ జీవము నీలో ఉంటున్నదా? యోహాను సువార్త 8లో అంటాడు కదా, నేనే జీవాహారము పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఆ జీవం మనలో ఉంది, మనం గుర్తించలేని వారుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించి నీటిలో బాప్తిజము తీసుకున్నావో, పొందుకున్నావో, ఆనాడే బైబిల్ ప్రకారం వాక్యం ప్రకారం చెప్తుంది నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డావు. యోహాన్ అంటూ ఉంటాడు, యోహాన్ పత్రికలు అంటూ ఉంటాడు, నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హూ ఈస్ లివింగ్ ఇన్ సైడ్ ఆఫ్ అస్. మనలో ఎవరు ఉంటున్నారు మనం గుర్తించలేని వారుగా ఉంటున్నాం. అందుకనే మన సావాసం ప్రభుత్వం అంటే రీతిగా ఉంటుంది. ప్రభుని ఇంకా తెలుసుకోలేని వారుగా మనం ఉంటున్నాం. కానీ ఆయన నీలోనే ఉంటున్నాడు అని చెప్తుంది వాక్యం. ఆయన ఆత్మని నీకు అనుగ్రహించింది. నువ్వు కానీ ప్రతిదినము వాక్యం చేత పోషింపబడితే, ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోగలిగితే ఆయన నీలో నివాసము చేయగలుగుతాడు. అందుకని సువార్తలో అంటాడు కదా, ఆకాశంలో పక్షులకు గూడులు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి దాచుకోవడానికి స్థలము లేదంట. ఆ స్థలము మనలోనే కోరుకున్నాడు ఆయన. హస్తాలతో చేసిన చేతులతో కట్టిన మందిరాల్లో ఆయన ఉండడు. ఆయన కోరుకుంటున్న మందిరంలో ఆయన ఉండాలని ఆశిస్తున్నాడు. కాబట్టి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము దారపోసి ఆయన నువ్వు ధర ఆత్మతో నేను ముద్రించి ఉన్నాడే. మరి ఎందుకు నువ్వు ఇంకా ఆయనని కలుసుకోకుండా నీ ఆచార భక్తి నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది? ఒకటో ఒక ప్రశ్న అనుకుంటాను, ఏంటి తెలుసా? నేను కనుమూయ మునుపు పునరుద్ధానుడైన యేసుని నేను కలుసుకొని తర్వాత నేను కన్నుమూయాలి. ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వెళ్తున్నా, యేసయ్యను ఆరాధిస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, సంవత్సరంలో ఒకసారి బైబిల్ మొత్తము కంప్లీట్ చేస్తా, అక్కర్లేదు. దేవుడు వ్యక్తిగతంగా ఆయన కలుసుకుంటే చాలు. ఎందుకంటే ఆయన కలిసిన ప్రతి ఒక్కరూ మార్పు చెందినవారు. ఆ మార్పు దేవుడు వాళ్ళలో అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే మనము మనకి ఫ్యూచర్ రిజర్వేషన్ అనేది ఒకటి ఉన్నది. పునరుద్ధానం అనేది మా కొరకు విషయం ఉన్నది. కొన్ని లోకంలో కొద్ది దినాలు మనం యాత్రని ముగించుకున్నాక, మనం మరణించినాక, ప్రభు ఒక రోజు రాబోతుండగా మధ్యాకాశంలోనికి ఆ పునరుద్ధాన శక్తితో నేను లేపుతాను. పునరుద్ధానము ఎక్కడ దాగి ఉంది అంటే, పునరుద్ధానము సమాధి వెనక దాగి ఉన్నది అని చెప్తా ఉంటాను. పునరుద్ధాన శక్తి ఇట్ ఈస్ ఇన్సైడ్ యువర్ దేవ్, బట్ ఇట్ ఈస్ ఆన్ ది అదర్ సైడ్. ఆ శక్తితో నువ్వు నింపబడాలి. అప్పుడు నువ్వు మరణానికి ఏమాత్రం భయపడవు. ప్రభువుని బట్టి జీవిస్తావు. జీవిస్తున్న కొద్ది కాలము ప్రభు నామాన్ని మహిమపరచడానికి జీవిస్తావు. దాని తర్వాత ప్రభువుని బట్టి నువ్వు మరణిస్తావు, ప్రభువులో నువ్వు నిద్రిస్తావు. అటు రీతిగానే నీ సమాధి ఏదైతే నువ్వు చేయబడతావో ఆ సమాధి ఆయన ప్రత్యక్షమయ్యే గడియ వచ్చినప్పుడు ఆ పునరుద్ధాన శక్తితోనే అది నిన్ను జీవింపజేస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే the 3 promises of the empty tomb. ఆయన సమాధి నుంచి 3 విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది విజయము పాపము మీద, అట్టి రీతిగా మరణము మీద. కాబట్టి ఈ ప్రామిసెస్ మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వాక్యాలు చూడండి. 28:5-6. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి, ప్రభువు పండబెట్టిన స్థలంని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. కాబట్టి ఫస్ట్ దూత వాళ్ళని కలుసుకున్నప్పుడు దూత ఏం చెప్తుంది తెలుసా? మీరు భయపడద్దు. ఏ ప్రభునైతే సిలువ వేశారో ఆయన చెప్పినట్లే ఆయన తిరిగి లేచాడు. రండి వచ్చి చూడండి అంటుంది.
కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో భయం ఉండదు. భయం దేనికుంటుంది తెలుసా? నీలో పాపం ఉంటే నీలో భయం ఉంటుంది. పాపం నుంచి విడుదల పొందుకోగానే దేవుడు నీలో ధైర్యాన్ని పుట్టిస్తాడు. ధైర్యంగా నువ్వు దేవుడిని వెంబడించగలుగుతావు, దేవుడి కొరకు నిలబడగలుగుతావు, దేవుడి గురించి ప్రకటించగలుగుతాం. కాబట్టి భయము నుంచి విడుదల నీకు కావాలి. ద ఫియర్ ఆఫ్ డెత్ గాడ్ హాస్ కాంకర్డ్ ఇట్ ఇన్ ద గ్రేవ్. ఆ సమాధిలో మరణ భయముని ఆయన విడిపించిండ్రు, విడుదల కలగజేసిండ్రు. ఈరోజు మరణం అంటే నేటికి కూడా క్రైస్తవ సమాజంలో అందరికీ భయమే. భయం లేని వారు ఉన్నారా అంటే ఉన్నారు కొంతమంది, అందరు కాదు. భయపడద్దు, దూత అదే చెప్తుంది, భయపడద్దు, ఆయన తిరిగి లేచినాడు, ఆయన సజీవుడు. మరణ భయంతోని అవస్థ పడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన విడిపించడానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాను అని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్, ద టూంబ్ ఇస్ ఎంప్టీ, డెత్ అండ్ ద డెవిల్ హావ్ బీన్ డిఫీటెడ్. కాబట్టి మరణము ఇంకా సాతాను ఇద్దరు ఓడిపోయినారు. పత్రికల్లో చెప్తూ ఉంటాడు, ద లాస్ట్ ఎనిమీ ఈస్ డెత్. నీ ఆఖరి శత్రువు మరణమే. ఆ మరణాన్ని నువ్వు జయించే పునరుద్ధార శక్తితో నువ్వు నింపబడితేనే నీకు రాబోతున్న దినాల్లో పునరుద్ధానం అనేది ఉంటుంది. నీకు భయంతోనే నువ్వు చనిపోతే పునరుద్ధానం నీకు ఉండదు, గుర్తించు. కాబట్టి దేవదూత వాళ్ళకి చెప్పినట్లు ప్రభు ఆత్మ ఈరోజు బాగా చెప్పొచ్చున్నాడు. ఏమనంటే, నేను భయపడద్దాం, నేను సమాధిలో లేను, నేను మీతోనే ఉన్నాను. అందుకనే ప్రభు అన్నాడు 28వ అధ్యాయంలో మత్తయి సువార్త, యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాను. మనమే ఆయనని గుర్తించలేని వారుగా, నానా ప్రయత్నాలు పడి ఆయన కలుసుకొని ప్రయత్నిస్తున్నాం కానీ ఆయన కలుసుకోలేని వారుగా మనం ఉంచుతాం. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ప్రతినిత్యం మనతోనే ఉంచున్నాడు ఆయన. నువ్వు ఆయన విడిచిపెట్టినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణము దానికోసం రక్తాన్ని చిందించాడు, నిన్ను విమర్శించడానికి, తన సొత్తుగా మార్చుకోవడానికి, తన బిడ్డగా నువ్వు ధైర్యం కలిగి జీవించేవాడు కదా. దాన్ని ఈరోజు ఇంకా భయంతో మనం ఉంటున్నాం, సరైన నిరీక్షణ లేని వారుగా మనం ఉంటున్నాం. కానీ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అ లివింగ్ హోప్. నేను బ్రతికి ఉన్నాను, మీరు కూడా బ్రతుకుతారు అని ఒక భరోసా కలుగు చేసింది ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1:3 ఉంటుంది చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దిస్ ఇస్ బోర్న్ అగైన్ లైఫ్. మార్పు చెందిన జీవితం అంటే ఇదే. ఒక న్యూ లైఫ్ దేవుడు ఇస్తాడంట. కాబట్టి ఓల్డ్ లైఫ్ లోనే దేవుడిని ఆరాధించడం కాదు, కానీ ఒక నూతన రమ్మిన స్వభావము మనము దేవుడిని కలుసుకొని పొందుకొని అప్పుడు మనం దేవుడిని స్తుతించేవారుగా మనం ఉండాలి అంటున్నాడు. ఆ న్యూ లైఫ్ లో రోమిల్ రాసిన పత్రిక 6:4 ఉంటుంది చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితివి. కాబట్టి బాప్తిజము తీసుకున్నప్పుడు నీ పాత స్వభావాన్ని నువ్వు సమాధి చేసావు. ఒక నూతన స్వభావం నూతన జీవితంతో క్రీస్తు నిన్ను లేపి ఉన్నాడు. కానీ మనమైతే ఇంకా పాపపు అలవాట్లలోనే పడి ఉంటున్నాం. అందుకనే ప్రభువుని కలుసుకుంటే ఆ న్యూ లైఫ్ అనేది నీకు అనుగ్రహిస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిట్ అనేది నీకు అనుగ్రహిస్తాడు. నీ అంతటా నువ్వే చేస్తున్న పాపాన్ని నువ్వు అసహించుకొని ఇంకెన్నటికి దాని జోలికి పోకుండా నువ్వు నిన్ను కాపాడుకునే కృపను
అటు పరిశుద్ధతను దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అందుకని భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు కదా, మీరు క్రీస్తుతోని కూడా లేపబడిన వారైతే మీరు పైన ఉన్న వాటినే వెతకండి అంటున్నాం. ఇదే మనం దేన్ని వెతుకుతున్నాం? మన చుట్టూ ఉన్న వాటిని వెతుకుతున్నాం, పైన ఉన్న వాటిని వెతకమంటున్నాం. పైన ఏమున్నది? తండ్రి యొక్క సింహాసనం ఉన్నది. తండ్రి యొక్క సింహాసనము కుడిపార్శ్వాన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు పునరుద్ధారణుడై తిరిగి లేచినాక ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని నేటికి కూడా మనందరి నిమిత్తము ఆయన విజ్ఞాపన చేసేవాడుగా అక్కడ ఉంచున్నాడు. కాబట్టి గుర్తించు ప్రభుని. మన మధ్యలో ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు, వాక్య స్వరూపిగా ఉంటున్నాడు, ఆత్మస్వరూపిగా ఉంటున్నాడు. అంత మాత్రమే ఒక పైన మనం ఎదుగుతుంది కనుక తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నేటికి కూడా నీ కొరకు విజ్ఞాపన చేస్తాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయనను మనం కలుసుకొని ఒక నూతన జీవితము ఆయనతో మనం ప్రారంభించగలిగితే దేవుడు అనుగ్రహించబోతున్న పునరుద్ధానం ఏదైతే ఉన్నదో అది తప్పక మీకు కూడా ఆయన అనుగ్రహిస్తారు. మూడవగా మనం చూసుకున్నట్లయితే కమ్ అండ్ సీ, వచ్చి చూడండి సమాధి. ఇన్విటేషన్ టు హోప్, నిరీక్షణకి ఒక ఆధారం ఈ సమాధి. అది ఎక్కడ ఉన్నది అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో చూడండి. ప్రయాసపడి భారం వహించిన జనులారా, చదవాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యందు నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి గాడ్ ఇన్వైట్స్ అస్ టు హిస్ టేబుల్. నీకు నెమ్మదిని కలగజేయడానికి ఆయన రమ్మంటున్నాడు. ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధికి కాదు, ప్రభు సమాధిలోనికి రావాలా, గుర్తించాలా. ప్రభు అక్కడ లేడు, నా కొరకు మృత్యు చేయడై తిరిగి లేచాడు. అది ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో, గ్రహించగలుగుతావో నీలో ఉంటున్న నిరీక్షణ పెంపొందించబడుతుంది. ఈ రోజుకి కూడా యెరూషలేముకి నువ్వు వెళ్ళినా అనుకో, ప్రభువుని ఎక్కడైతే పాతి పెట్టారో ఆయన సమాధి అక్కడ ఉంటుంటారు. అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు ఓవర్ ఎక్సైటెడ్ ఉంటూ ఉంటారు. వాళ్ళు దేనికి ఎక్సైట్మెంట్? అటువంటి మనకన్నా ఎక్కువ నిరీక్షణ వాళ్ళకి కలిగి ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు వెళ్ళి చూసారు. కాబట్టి మీ జీవితంలో కూడా మీకు అవకాశాలు కలుగుతాయి కనుక వెళ్ళి చూడండి. నిరీక్షని ఆధారం చేసుకోవడానికి, నిరీక్షని పెంపొందించుకోవడానికి ప్రభు సమాధిని చూస్తే ప్రభు అక్కడ లేడు అని గుర్తించగలుగుతాం. ప్రభు ఎక్కడ ఉన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి సమాధి చేస్తున్నప్పుడు ఆయన నీళ్ళలో ఉంటున్నాడు, నువ్వు గుర్తించలేని వాడుగా ఉంటున్నావు అంతే. కాబట్టి ఇన్విటేషన్ దేవుడు ఇస్తున్నాడు. గాడ్ ఇన్వైట్స్ us to his table. God constantly invites us to come to him and find rest and hope in him. కాబట్టి ప్రతినిత్యము దేవుడు మనని ఆయన యొద్దకు పిలుస్తున్నాడు. మనకి విశ్రాంతి ఇవ్వడానికి ఆయన యొద్ద మనము సంపూర్ణమైన నిరీక్షణ కలిగి జీవించే వారమై ఉండాలని ఆయన యొద్దకు మనమునే పిలుస్తున్నాను అని దేవుడు తెలుసు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక an invitation to witness the power, దేవుని యొక్క పునరుద్ధార శక్తిని మనము సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంది చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. కాబట్టి వెళ్ళాలి, వెళ్ళి ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి. ప్రభువును నన్ను దర్శించేయ, ఎన్కౌంటర్ చేయ, నాకు కూడా ఒక డివైన్ ఎన్కౌంటర్ కావాలి. నేను కూడా నీ కొరకు సాక్ష్యము చెప్పేవాడుగా, నా ప్రభు చనిపోయాడు మళ్ళీ తిరిగి లేచాడు, నా ప్రభు గొప్పవాడు అని చెప్పేవాడుగా అటు సాక్ష్యము నాకు కలుగు చేయి ప్రభు అని నువ్వు దేవుడిని అడగలిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. యోహాను సువార్త 11:25 ఒక మాట ఉంటుంది చూడండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. An invitation to transformation.
The resurrection calls us to step out of darkness of the tomb and come into the light of His glory. ఎందుకు వచ్చి చూడాలి అంటున్నాడంటే, నువ్వు సమాధి అనగా సమాధి మూసేస్తే సమాధిలో ఏముంటుందండి? చీకటి ఉంటుంది. కానీ ఎందుకు వచ్చి చూడమంటున్నారు తెలుసా? ఆయన చీకటిని జయించి ఆశ్చర్యమైన వెలుగుతో ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి చీకటిని మనం గుర్తించాలా, చీకటి నుంచి వేరు చేయబడాలా, ఆశ్చర్యమైన వెలుగులోనికి మనము నడిపింపబడాలి. కాబట్టి సమాధి కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నది. ఏంటి అంటే, మీరు ఆయన సమాధి చేశారు కానీ నేను ఆయనను ఆపలేకపోయాను. ఆయన ఎవరు ఆపలేరు. ఆయన వెలుగులు ఎవరు ఏమంటారు చూడలేరు. తేజో మహిళైన స్వాస్థ్యం నా కొరకు ఉంచి ఉంచారు, పరలోక రాజ్యం. ఆ మహిమ కలిగిన రాజ్యంలోనికి మనందరము చేరాలి అని ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, ఈ లోకం నుంచి వేరుపరుచుకున్నాడు. ఈరోజు తన పునరుద్ధాన శక్తి అనగా తన వెలుగుతోని ఆయన నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు. నేటికి కూడా ప్రభుని మనం చూడలేని వారుగా అట్టి దిగజారిపోయిన స్థితిలో మనం ఉంటున్నాము అంటే మనం ఒకటొకటి గుర్తిస్తాం. ఏంటి అంటే, ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డికరము కలిగించింది. నువ్వు ఆ గుడ్డి కాలంలో ఉన్నంత కాలం నువ్వు ప్రభుని నువ్వు గుర్తించలేవు, చూడలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని ఎన్కౌంటర్ అవ్వగలుగుతావో, ఆ వెలుగుతో నువ్వు వెలిగింపబడతావో, ప్రభుని నువ్వు చూడగలుగుతావు. ప్రభుని చూడు, ఆశను కనపరచు, దేవుని సన్నిధిలో వేచి ఉండు. ప్రభా, నేను నిన్ను కలుసుకోవాలయ్యా. ఒక వ్యక్తిని కలుసుకోవాలంటే నానా పాటలు పడతాము, నానా ఏమంటారు కాంటాక్ట్స్ తీసుకుంటాము. వ్యక్తి రీతిగా నేను ఫలానా వాళ్ళని ఫలానా వారిని మనం పంపించాలని నేను వ్యక్తిని కలవడానికి ఎంతో ప్రయాసపడుతుంటాం. కానీ ప్రభు దగ్గర ఇటువంటి ప్రయాసం కాదు, విశ్వాసంతో వస్తుంది సార్. నిరీక్షణతో నా ప్రభు నన్ను కలుసుకుంటాడు అని నీకు నిరీక్షణ ఉంటే, ఆ హోప్ ఉంటే నీకు చాలు. ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన నిన్ను దర్శిస్తే నీ జీవితం మారుతుంది, వెలుగుమయంగా మారుస్తాడు నీ జీవితాన్ని. ఒక నూతన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు కొరకు జీవించే విధంగా దేవుని వాటి పునరుద్ధాన శక్తి మనకు కావాలి. దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ఎందరైతే ఆయనని వేడుకుంటారో వారికి ఆయన వాళ్ళకి అనుగ్రహిస్తా అంటున్నాడు. కాబట్టి ఈరోజు కన్నా మనము మన ఆశని, ఆసక్తిని మనం దేవుని సన్నిధిలో కనపరచగలితే, వెల్లడిపరచగలితే, దేవుని చూడాలి అనే ఒక ఆశని నువ్వు కలిగి ఉండి ఒక దినమంతా కానీ కొన్ని దినాలంతా కానీ నువ్వు ప్రభు కొరకు ఆయన దర్శనం కొరకు వేసి ఉంటే కనుక ఏ ప్రభు అయితే సమాధి చేయబడి తిరిగి లేచబడు. కొంతమందికి అక్కడ ఒకటేసారి 500 మందికి కలిసాడు. అటు రీతిగా నిన్ను కూడా కలుసుకోవాలని ఆశపడుతుంది. వాటి సమయం పోనీయద్దు, రక్షింపబడ్డారు కదా అని భక్తిలో మునగద్దు. మనం చేసే భక్తి కాదు. కానీ మన భక్తి ఎప్పుడు భక్తి అవుతుంది తెలుసా? దేవుడు దర్శనం పొందుకున్నాక మనం చేసే భక్తి ఆయన దృష్టికి అంగీకారంగా ఉండదు. కొన్ని 4 విషయాలు మనం మాట్లాడుకున్నాము. అటు రీతిగా ఈ పునరుద్ధాన దినంని మనము జ్ఞాపకము చేసుకుంటుండగా ఇంకా ప్రభు నాకు అటువంటి ఎన్కౌంటర్స్ లేవయ్యా, అటువంటి దర్శనాలు నేను ఇప్పుడు వరకు పొందుకోలేదు, నేను ఇప్పటి వరకు చూడలేదయ్యా. నేను చూసే నేత్రాలు నాకు తెలిసి, నిన్ను కలుసుకునే సమయము నాకు కేటాయించి, నువ్వు నన్ను దర్శించు, నా జీవితాన్ని మార్చు ప్రభా. నాలో ఉంటున్న మరణ భయం నుంచి, పాపం నుంచి విడుదల కలిగజేయవా అని మనం అడిగితే కనుక ప్రభు నిన్ను దర్శించిన వెంటనే నీలో ఉంటున్న మరణ భయము, పాపము అన్నిటి మీద చేయాలని నువ్వు పొందుకోగలవు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నటించుకున్నారు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించినైనా కల్వరి శిల్వలనైనా నీ ప్రాణాన్ని నువ్వు దారపోసి ప్రభా, సమాధి చేయబడి పునరుద్ధానుడైన 3వ దినమందు లేచి ప్రభా, మా కొరకునైనా మీరు జీవిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీరు జీవించే దేవుడుగానైనా మరణాన్ని మీరు జయించారు ప్రభా, పాపాన్ని మీరు జయించారు ప్రభా, లోకాన్ని మీరు జయించారు ప్రభా. జీవితమునైనా మీరు మా కొరకునైనా చేకూర్చి పెట్టారైనా ఆ జీవితము మేము కూడా కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈ లోకాన్ని జయించేవారుగా, పాపాన్ని జయించేవారుగా, మరణ భయం నుంచి నైనా విడుదల పొందుకునే వారుగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ శక్తితోనైనా, పునరుద్ధాన శక్తితోనైనా మేము తిప్పబడి కృపను దయచేయండి. ఎందరైతే బిడ్డలో ఆసక్తితోనైనా మీ సన్నిధికి వచ్చారు, మీ సన్నిధిలో వేచి ఉంటే ప్రార్థిస్తున్నారు, ఆ బిడ్డని మీరు దర్శించండి అయ్యా. బిడ్డని మీరు దర్శిస్తారైనా బిడ్డల జీవితంలో ఉంటున్న
పాపము, శాపము, భయము అన్నినైనా విడుదల పొందుకుంటారు కదా. బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేము ఏమాత్రమో మంచివారం కాదు ప్రభా, పాపులమయ్యా. నా కొరకు మీరు ప్రాణం పెట్టినప్పటికీ నేను నేటికి కూడా నేను పాపపు స్థితిలో మేము పడి ఉన్నామయ్యా. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారినైనా మీరు మమ్మల్ని లేవనెత్తండి. మా జీవితాల్లో మార్పుని కలగజేసి ప్రభా, ఇంకా జీవించిన కొద్ది కాలం ప్రభా నీ కొరకునైనా నీ శక్తిని పొందుకొని మేము జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. విన్న వాక్యాన్ని నిలకడకు నింప చేయమని పరిశుద్ధ నామంలో ఇప్పుడు అందరూ కూర్చున్నాం. పరమ తండ్రి. ఆమేన్.